అండ్ ఫస్ట్ మీరు ఆంధ్రానా తెలంగాణనా మేడం? ఆంధ్ర తెలంగాణ అని చెప్తా, ఎందుకంటే నేను మాట్లాడే భాష తెలుగు. ఆంధ్రానా తెలంగాణనా అదే నా క్వశ్చన్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్, తెలంగాణ పక్క బాలనగర్ మాది. నాది తెలంగాణ, కానీ నా గ్రాండ్ పేరెంట్స్ యాన్సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళది ఆంధ్ర. నేను రెండింటికి రెండు కళ్ళు. నాకు నేను మాట్లాడే భాష తెలుగు, నాకు ఆంధ్ర వాళ్ళ ఇష్టం, తెలంగాణ. నాకు ప్రాంతీయ భావం లేదు. నేను ఒక కళని అభిమానిస్తున్న వ్యక్తిగా కళకి ప్రాంతీయత లేదు. నాకు ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఏం మాట్లాడినా నేను ఒక వ్యక్తిగా తెలంగాణని ప్రమోట్ చేస్తూ మాట్లాడే ఒక వ్యక్తిని, తెలంగాణని ఇష్టపడే ఒక ఆడబడుచుని. నాకు ప్రాంతీయ భావాలు అస్సలు లేవు. అసలే లేవు? లేవు. సరే, లేవు అని అంటున్నారు. ఇప్పుడు మీరు కీరవాణి గారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి గాయకులకు సపోర్ట్ చేస్తారా? కీరవాణి గారిని సపోర్ట్ చేస్తూ ఆయనను తీసుకున్న అందశ్రీ గారిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయనలో చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు మీరు. అందశ్రీ అంటే తెలంగాణ పక్క కాబట్టి అందశ్రీ గారికి సపోర్ట్ చేస్తారు. ఆయన రాసిన ఒక రాతకి ఆయన గారు మ్యూజిక్ ఇంటర్నేషనల్ పర్సన్. కీరవాణి గారు ఒకప్పుడు పరిస్థితి మాట్లాడట్లేదు, ఇప్పుడు ప్రపంచం గుర్తించిన వ్యక్తి. ఒక తెలంగాణ పాట ఆయన ఒకప్పుడు ఆ పాట రాసినప్పుడు జనాలు ఆయనను ఒక చాలా గ్రేట్గా అప్రిషియేట్ చేసిన వ్యక్తిని ఆయన నోట్లోంచి వచ్చిన పదాలకి దానికి సూట్ అయ్యే ఇంకొక గ్రేట్ పర్సన్ మ్యూజిక్ చేస్తారు అని ఈయన దీనికి అర్హుడు అని అందశ్రీ గారు అనుకున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి? అసలు కీరవాణి గారి పేరు స్మరించడానికి కూడా అర్హత లేని వ్యక్తులు కీరవాణి గారి గురించి, అందశ్రీ గారి తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వాలా లేకపోతే వాళ్ళు ఎలా నవ్వాలో, దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. అంత మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు సో నాకు అనిపించింది ఇది అంటే మీరు కేవలం ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశారు కాబట్టి కీరవాణి లేదు. నేను చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ నుంచి నేను ఆయన పాటలు వింటున్నాను. ఆయన పాటలు మాత్రమే కాదు, నేను తెలంగాణ కవులు, ఆంధ్ర కవులు రాసిన కవిత్వాలు, పాటలు, సాహిత్యాలు చెవులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆస్వాదించగలిగే ఒక ఇది ఉంది కదా, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ కళకి ప్రాంతీయత అనేది లేదు. చిన్న శాంపుల్, జేసుదాస్ గారు ఉన్నారు కదా, అయ్యప్ప తెలిసిన వాళ్ళందరికీ జేసుదాస్ గారు రాసిన పాటలు తెలుసు. అయ్యప్పని బజ్జో పెట్టాలన్నా, నిద్ర మేల్కొనాలన్నా జేసుదాస్ గారి పాట శబరిమలలో వినపడి మారు మోగుతుంది. ఆయన ఒక క్యాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈయన క్రిస్టియన్ పాడాడు కదా అని పాటల్ని ఎందుకు వ్యతిరేకించలేదు? ప్రతి భక్తులు ఆరాధిస్తారు ఆ పాటల్లో భావాన్ని, ఒక స్వరాన్ని ప్రేమిస్తారు. అయ్యప్ప కోసం పాడుతున్న అమ్మ పాటలాగా ఆనందించినప్పుడు. అంటే కేవలం ఇప్పుడు కీరవాణి గారు ఆంధ్ర వాస్తవ్యులు కాబట్టి ఆంధ్ర తెలంగాణ అన్న తేడా వచ్చింది. ఒకవేళ మహారాష్ట్రనో లేకపోతే ఇంకోటో అయితే ఈ తేడా రాకపోతున్నాయి అంటారు. అసలు కాదండి, యాక్చువల్లీ తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఒక పని ఇచ్చారు కదా, కుళ్ళు పడుతున్నారు. ఆ వ్యక్తి గౌరవం వచ్చింది కదా, ఒక పక్క ఆస్కార్ వచ్చింది, ఇంకొకటి ఆస్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు అరే వీళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారో లేకపోతే ప్రయత్నించారో నాకు తెలియదు. ఒకళ్ళు ప్రూవ్ అయ్యి నిలబడితే అది కీరవాణి గారు కానివ్వండి, కీరవాణి గారి ప్లేస్లో ఇంకొక రావు, ఒక శర్మ, ఒక రెడ్డి ఎవరైనా కానివ్వండి, ఆయన కీరవాణి గారితో ఇక్కడ వీళ్ళ విరుద్ధం కాదు. వాళ్ళల్లో ఉన్న ఒక ద్వేషము రెచ్చగొట్టడానికి, వాళ్ళ తెలివి తక్కువ తనానికి, తెలివిగల్ల వాళ్ళని కూడా ఒక సందిగ్ధంలో పడేసే ఒక సందర్భం దొరికింది వాళ్ళ కన్ఫ్యూజ్ చేయడానికి. తెలంగాణ తెప్పించుకున్నది కష్టపడి దేనికోసము? నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు, వాళ్ళు ఒక ఆత్మగౌరవం తెలంగాణ అనేది. ఇప్పుడు ఆత్మగౌరవంతో నిలబడి మనం ఒక జెండా ఎగరేస్తున్న టైంలో ప్రపంచవ్యాప్తిగా కీర్తిని గడించిన ఒక కీరవాణి గారు పాడితే అందశ్రీ గారి పాట ఇంకా దానికి ఒక లైవ్ లైట్. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మీరన్న వర్డ్స్ లో చెప్పాలంటే తెలంగాణ ఒక ఆత్మగౌరవాన్ని అంతా తీసుకొని పోయి ఆంధ్ర వాస్తవులైన కీరవాణి చేతుల్లో పెడుతున్నారు. ఎందుకంటే ఇదే వీళ్ళు మాట్లాడే తెలియదు నాకు నిజంగా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కళకి సరస్వతీదేవి అందరికి దేవతే కదా. ఒక పాట గేయం అనేది సరస్వతి కటాక్షం. కీరవాణి చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో. అవును, కీరవాణి ఎందుకు అనంటే మీరేం చెప్తారు? కీరవాణి గారికి ఆస్కార్ ఎందుకు వచ్చింది? తెలంగాణలో వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి. రానున్న రోజుల్లో వచ్చినప్పుడే ఆ పాట అందశ్రీ గారు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. మా ప్రొడ్యూసర్ బొమ్మకు క్రియేషన్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి గారు ఓపెన్ అవకాశం ఇచ్చారు. 50 లక్షలు ఇస్తాను, ఎప్పుడు పాట రాసి తీసుకురండి, కీరవాణి సార్ కన్నా బెటర్గా ఉంటే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, మీకు అది ఆస్కార్ అవార్డా, భాస్కర్ అవార్డా, ఏదో అవార్డు పక్కన పడేయండి, బెటర్ది మీరు రాసుకురండి, నేను మీకు గుర్తించకపోతే, ప్రపంచవ్యాప్తంగా మన పాట పాకకపోతే నా పేరు మార్చుకుంటాను, ఈ డబ్బులు మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకుని రాయండి బెటర్గా.
మీరు గొడవలు పడే బదులు ఒక అతన్ని ఒక ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న పర్సన్ మీద నిందలేసి అలా మాట్లాడే బదులు తెలివి తక్కువ ఇదిలాగా అంటే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకోవడమే కాదు పాలిటీషియన్స్గా బ్రెయిన్కి కూడా తెల్ల కవర్ కప్పేసుకుని ఆలోచించడానికి వేరే వాళ్ళని ఆలోచింపజేయడానికి కూడా విరక్తి పుట్టి అందుకే నాకు ఒక సినిమా చేస్తున్నారు మా బ్యానర్లో ఒకటి వస్తుంది సినిమా టైటిల్ వచ్చేసి అబద్ధాల మీద ఆనకట్ట ఆ బ్రాకెట్లో ఇదేంటి తెలుసా సొసైటీని ఒక బ్రిడ్జ్ ఒక ఇల్యూజన్లో నిర్మిస్తున్నారు నిజాల్లో కాదు అబద్ధాల మీద బ్రతికిస్తున్నారు ప్రజల్ని దాని వెనకాల నిజాలు చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి ఇట్లా ప్రాంతీయ భావమో కులాలు మతాలో ఇట్లాంటి ఏ ఒకటి రెచ్చగొట్టి వాళ్ళని తొక్కి తోసేస్తున్నారు కీరవాణి గారిలో టాలెంట్ ఉంది అని మాత్రమే బయటకు తీసుకురా ఒక ఆంధ్ర ఆయన సంబంధం లేదండి సంగీతానికి పర్సన్కి సంబంధం లేదు ఎందుకంటే ప్రతిభకి పట్టం కట్టాలి తప్ప ప్రాంతీయతకి కాదు అని నా ఉద్దేశంలో కీరవాణి గారు ఓపెన్ కోయిలో ఒక దగ్గర కూస్తూ ఉంటే నువ్వు చెవులు మూసుకొని నచ్చకపోతే గానీ దాని నేచర్ అది ఎక్కడున్నా సుగంధాలు వెదజల్లడం కీరవాణి గారు తెలంగాణలో ఎందుకు అన్నది ఈ కూతలు కూసే వాళ్ళకి బుర్ర లేదు కోయిలకు కూడా మూతలు మూస్తున్నారు నేను యాక్చువల్లీ ఒకటి చదువుతా పొద్దున రాశాను నేను ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను